అండి. ఎప్పుడు మనం పూరి చేసేటప్పుడు గోధుమ పిండితోనే చేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఈ పూరి కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. పిండిలు కూడా 2, 3 పిండిలతో చేస్తాను. నెక్స్ట్ ప్రతి పూరి బాగా పొంగుతుందండి. ఈ పూరితో చట్నీ కాకుండా మ్యాంగో అంటే ఇష్టపడేవారు ఇలా మ్యాంగో ప్యూరీ చేసి దీంతో తిని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మ్యాంగోస్ ఇష్టపడేవారికి ఖచ్చితంగా ఈ ప్యూరీ మ్యాంగో రెసిపీ నచ్చుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ పూరి ఎలా చేయాలో మ్యాంగో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా పూరి పిండి కలుపుకుందాం. ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. నెక్స్ట్ అరకప్పు మైదా వేసుకోండి. ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోండి. ఈ రవ్వ వేయడం వల్ల ప్రతి పూరి పొంగుతూ చాలాసేపు కూడా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇందులో ఆయిల్ వేయవసరం లేదండి. వాటర్ వేసుకుంటూ మనకు చపాతీ పిండిలాగా మరీ పలచగా కలపకూడదు, కొద్దిగా గట్టిగానే ఉండాలి. పూరి అప్పుడే బాగా పొంగుతుంది అనమాట. పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఖచ్చితంగా 15 నిమిషాలు అనేది పిండి అనేది నానాలండి. ఇప్పుడు మామిడి పండుతో చేసే మామిడి పండుది గుజ్జుది చూపిస్తాను. ఇలా మామిడి పండు బాగా తియ్యగా ఉన్న మామిడి పండు పెద్ద సైజు తీసుకొని ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసేసాను. రుచికి సరిపడా పంచదార వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను. నెక్స్ట్ ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. మీకు నచ్చితే ఇందులో కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, మ్యాంగో ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒకసారి. నెక్స్ట్ పూరి చేసుకుందాం. పావు గంట సేపు పిండి అనేది చక్కగా నానిపోయింది. చూసారా, నేను చిన్న చిన్న పూరీలు చేస్తున్నాను. మీకు కావాలంటే పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు, కానీ చిన్న పూరీలు అయితేనే బాగా పొంగుతూ చక్కగా వస్తాయన్నమాట. ఇప్పుడు పొడిపిండి అద్దుకొని మరీ పలచగా చేయకూడదండి, కొద్దిగా మందంగా ఉన్నట్టే చేసుకోవాలి. మనం పూరి చేసేటప్పుడు గోధుమ పిండితో అయినా కొద్దిగా మందంగానే చేసుకోవాలి. తెలిసిన వాళ్ళకి చెప్పవసరం లేదు కదండి పూరి ఎలా చేసుకోవాలనేది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత పూరి వేసుకోవాలి. ఇందులో మైదా పిండి, బొంబాయి రవ్వ, గోధుమ పిండి వేసాం కాబట్టి బొంబాయి రవ్వ వేయడం వల్ల ఇలా పూరి చక్కగా పొంగుతూ మంచి కలర్ కూడా వస్తుందండి. మనం వేసిన వెంటనే మెత్తబడిపోకుండా మనకి చాలాసేపు ఫ్రెష్గా ఉంటుంది. సరే, చాలా ఇదిగా పొంగింది కదా. ఇలా పూరీలు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు గోధుమ పిండితోనే కాకుండా నేను చెప్పే విధంగా ఇలా పూరి ట్రై చేసి చూడండి. ఇలా మ్యాంగో పల్పు కూడా వేసేసుకొని పైన గార్నిష్ కోసం కొద్దిగా మ్యాంగో ముక్కలు వేస్తున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. పూరి కూడా చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ మ్యాంగో పల్పులో ముంచుకొని తింటుంటే టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఒక్కసారి ట్రై చేసిన తర్వాత కామెంట్స్లో తెలియచేయండి ఎలా వచ్చిందనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ప్రెస్ చేయండి.